నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం సుప్రసిద్ధ రచయిత్రి శ్రీమతి ఆరికపూడి కోడూరి కౌసల్యాదేవి గారు రచించిన జనరంజని ధారావాహిక నుండి 4వ భాగం వినేద్దాం. జయమ్మ కంఠం నుండి మాటలు బయటికి రాలేదు. ఆమె అహం ప్రథమంగా దెబ్బతింది. ఎంత తలపొగరు! ఇదే ఆఖరి సీన్ కదా అని ఇలా వెర్రి వేషాలేశాడన్నమాట. తను మాట్లాడుతూ ఉండగానే రిసీవర్ పెట్టేశాడు. చిత్రం పూర్తయిపోయింది కదా, ఇక వీళ్ళ అవసరం ఏమిటి అనుకున్నాడేమో. ఇది ఒక్కనాటితో పోయే వ్యవహారమా? మరొక చిత్రానికి అడగని చెప్తాను బుద్ధి. వాగి వాగి వగర్చసాగింది. ఏమిటి సంగతి? సాహసించి అడిగాడు మారుతీరావు. చెప్పింది. అయినా అందులో బోలెడు సంభాషణలు అవి ఉన్నాయి. మరి డూపుతో ఎలా తీయగలిగారంటారు అంది. అబ్బో, రచయిత దర్శకుడు కలిసి ఆలోచించారంటే అదొక పెద్ద కష్టమైన పని ఏమిటి అన్నాడు. సరే వస్తాడుగా, మరొక పిక్చర్ కోసం అడగని ఏంటి చెప్తాను అంది పళ్ళు కొరుకుతూ. అడగాడు. ఏ? కంఠం హెచ్చు స్థాయిలో పలికింది. ఈ రోజుల్లో పరిశ్రమ తెలివి మీరింది. కొత్త కొత్త నటీనటులతో తీస్తున్నారు. డబ్బుకు డబ్బు ఆదా. పేరైన వాళ్ళ పెంకితనాలు భరించనక్కర్లేదు. జయమ్మ కనుబొమ్మల పైకి లేచాయి. కనుగుడ్లు భీకరంగా చూశాయి. అంటే అంటే నేను పెంకితనంగా ప్రవర్తించి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నానని పరోక్షంగా మీరు అంటున్నారన్నమాట. అబ్బెబ్బెబ్బే, కంగారు పడిపోయాడు అతడు. నేడు జరుగుతున్న విషయాలు చెప్పాను కానీ నిన్న అనలేదు. ఉక్రోషం అధికం కాగా మరొక నిర్మాతకు ఫోన్ చేసింది. ఆఫీసులో ఉన్నాడని ఒకసారి, స్టూడియోలో బిజీగా ఉన్నాడని మరొకసారి, మొత్తం మీద 5వసారి అతడి కంఠం పలికింది అటువైపు. ఏమండి పురుషోత్తం గారు, బొత్తిగా నత్త నడక నడుస్తున్నారు ఏమిటండి? సరళత లోపించిన స్వరంతో అడిగింది. అటు నుండి చిన్న నవ్వే సమాధానం అయింది. పనులు త్వరగా ముగించవయ్యా మానవుడా అంటే నవ్వుతున్నారు. ఇదేమిటండి? ఎదర మాకు వేరే వేరే పనులు, కాశ్మీర్ ప్రయాణము ఉన్నవని చెప్పాను, మరిచారా అంది. శుభం. కాశ్మీరు, డార్జిలింగు, ముస్సోరి హిల్ స్టేషన్స్ అన్నీ తిరిగి రండి హాయిగా అన్నాడు. అది అధిక ప్రసంగంగానూ అవహేళనగానూ అనిపించింది జయమ్మకు. అందుకే చెప్తున్నాను, మీ పనులేవో ఈ నెలాఖరులోగా ఏర్పాటు చేస్తేనే అవుతాయి. మరి ఆ తర్వాత నిష్ఠూరం వద్దు. అలా అలా చాలా ఆలస్యం అవుతుంది అంది. అటు నుండి సమాధానం రాలేదు. ఏమిటి వింటున్నారా? క్రిందటిసారి ఆ అవుట్డోర్ షూటింగ్లో లాగా పడిగప్పులు పడి కూర్చుండే తీరిక మాకు లేదు. అవకాశం దొరికిందే చాలన్నట్లుగా ఎవడో పేపర్కి ఎక్కించాడు చూసారా? గోరంతలు కొండంతలు చేసి. అటువంటివి జరగకుండా షెడ్యూల్డ్ వర్క్ చక్కగా జరిగే ఏర్పాట్లు చేశాకనే మాకు తెలియపరచండి అన్నట్టు ఆనాటి నుండి మరలా మీ కబురు రాలేదేం? ఆ సీన్ ఎప్పుడు తీయాలనుకుంటున్నారు అడిగింది. జస్ట్ 1 minute, మా ప్రోగ్రామ్ మేనేజర్తో మాట్లాడండి మీరు, ఇదిగో వచ్చాడు. జయమ్మ ముఖంలో క్రోధం అలుముకుంది. చెప్పేదేదో నువ్వే చెప్పు. నీ మేనేజర్ల గుమస్తాలతో నేను మాట్లాడను అని అనాలనుకునేలోగానే అవతల రిసీవర్ చేతులు మారింది. అమ్మా జయమ్మ గారు, నమస్కారం అండి. ఏమిటి? కరపుగా అడిగింది. మీరు వేరే ఏ ప్రోగ్రాం వేసుకున్నా మాకు అభ్యంతరం లేదండి. ఇప్పట్లో ఆ చిత్రం పనేమీ లేదండి. అంటే డబ్బు లేదా? మధ్యలో ఆగిపోతుందా ఏమిటి కర్మ అంది. అయ్యయ్యో అదేం లేదండి, మా నిర్మాత గారు తెలుసుగా, కుబేరు లాంటి వారు. వెన్నంటి ఓ నవ్వు వినిపించింది. మరి వేరే మరొక హీరోయిన్ గారిని ఏర్పాటు చేసాంలేండి అన్నాడు. ఏమిటి? జయమ్మ కంఠమే కాదు చెయ్యి కూడా వణుకుతోంది. ఆ రోజు మీరు అటు వెళ్ళగానే ఇటు హీరో గారు వచ్చేశారండి. జరిగిందంతా విని కొంచెం కోపం చేశారు అన్నాడు. సరే సరే, ఎవరి కోపతాపాలు మాకు అవసరం లేదు కానీ ఇది మీకు మాకు సరి అన్నమాటేగా అంది. మరి అంతే కాదండి, హీరో గారు ఎలా అంటే అలా చెల్లవలసిందే కాదండి. మరి వినదలుచుకోలేని జయమ్మ ఫోన్ టక్కున పెట్టేసింది. ఇది ఆమె అహంపై 2వ దెబ్బ. పొగలు సెగలు కక్కుతున్న ఆమె రూపం చూసి ఎవరూ అసలు విషయం అడగ సాహసించలేకపోయారు. తనలో తానే గొణుక్కుంటూ అటు ఇటు పచార్లు చేయసాగింది. ఏదో ఆలోచించి ఏదో చెయ్యాలని ఆమె అనుకుంటోంది. కానీ ఆగ్రహము, ఆవేశము, ఆలోచనకు అవకాశం ఇవ్వటం లేదు. ఏమిటిది ఇలా జరిగింది?
ఇలా జరగగలదని కలనైనా ఊహించలేదు. మరి వాళ్ళిచ్చిన అడ్వాన్స్ డబ్బు మాట అది తిరిగి చేయాల్సి ఉంటుందా? ఇంతవరకు విజయ విన్యాసమే గాని ఇటువంటి విరసం చవి చూడని ఆమెకు నేడు ఈ చేదు గుళికలు ఇంచుమించు మతిభ్రమణం కలిగేటట్లు చేస్తున్నాయి. సాయంత్రం మురారి వచ్చే వరకు ఆమె పరిస్థితి అలా బోన్లోని పులిలాగానే ఉంది. ఎప్పటి వల్ల ఇంటి సంగతులు పట్టించుకోలేదు. ఈ పరిస్థితికి సంతోషించాలో విచారించాలో కూడా తెలియటం లేదు అనురాధకు. ఏమిటమ్మా సంగతి? ఏమీ ఎరగనట్లే అతి తాపీగా వచ్చి కూర్చున్నాడు మురారి. ఇంతే కదా, వ్యవహారాలు వ్యాపారాలు అన్నాక ఇటువంటివి సర్వసాధారణం. ఇందులో అంత ఇదవ్వాల్సిందేమీ లేదు అన్నాడు విషయం అంతా విని. జయమ్మని ఈ మాటలు ఏమాత్రం శాంతింపచేయలేకపోయాయి. ఇంతకు మా బేబీ ఇంతగా రాణించటం చూడలేని వాళ్ళు చేయించిన పని ఇది అంది. ఆ మాట వేరే చెప్పాలా? అందలంపై ఉన్న వాళ్ళని చూసి అసూయపడేవాళ్ళు ఎక్కడైనా ఉంటారు. మా అను నటిస్తున్న నాయకి పాత్ర మరొకతికిచ్చారన్నమాట. ఎవరామె అడిగింది. ఎవరో హీరో గారికో డైరెక్టర్కో కావలసిన అమ్మాయి అయి ఉండాలి తాపీగా అన్నాడు కళ్ళజోడు తీసి తుడిచిపెట్టుకుంటూ. తనకంటే ఎక్కువ ఆత్రపడతాడనుకున్న మురారి అంత నిశ్చలంగా ఉండటం ఆశ్చర్యం అనిపించింది జయమ్మకు. అతి రాజసంగా ఉండే జయమ్మ నిబ్బరం బరువెంత తెలిసిపోయిన మురారికి అంత తమాషాగా ఉంది. మరి ఇంతవరకు మా బేబీతో తీసిన దృశ్యాలు ఏం చేస్తాడు? మాకు అడ్వాన్స్ చాలా ఇచ్చాడు, అదేమయ్యట్టు? ఆ విషయమే అతడేమీ మాట్లాడలేదు అంది. ఇంతవరకు తీసిన బొమ్మ తగలెట్టేసి మళ్ళా కొత్తది తీసుకుంటాడు. డబ్బు మీరేమీ తిరిగి ఇవ్వక్కర్లేదు, అడిగే అధికారం అతడికి లేదు అన్నాడు. కొంతలో కొంత ఉపశమనం కలిగినట్లు తేలిగ్గా నిశ్వసించింది జయమ్మ. అంతలో రాళ్లు గిలకరించినట్లు నవ్వాడు. డబ్బుదే ఉందండి, మన అమ్మాయి గారి ఒక్క చూపే లక్షలు కురిపిస్తుంది. ఈ ఇద్దరు నిర్మాతలేనా ఫీల్డ్లో ఉంది అన్నాడు. జయమ్మ తృప్తిగా బాధోపశమనం కలిగినట్లు చూసింది. జయమ్మ ముఖ కవళికలు జాగ్రత్తగా పరిశీలిస్తూ మురారి మాట్లాడసాగాడు. నిన్ననే వచ్చింది మా బావమరిది ఉత్తరం, ఓ 5-6 లక్షలు బిజినెస్లో తిప్పాలని ఉంది అని. మరొక వ్యాపారము గోర ఎందుకు, ఇక్కడికే రమ్మని రాశాను. ఓ ప్రొడక్షన్ పెట్టిస్తాను, అనురాధ గారిని బుక్ చేస్తాము, అలాగే ఏవేవో ఏర్పాట్లు చేస్తాను. ఈ మురారి లేడనేనా మీ భయం అంతా అన్నాడు. ఏట్లో మునిగిపోతున్న వాడిని రక్షించినట్టు మాట్లాడే అతడి ధోరణి, ఇటు తల్లి అనవసరపు ఆందోళన ప్రకటిస్తున్న అవివేకపు తీరు పరీక్షిస్తున్న అనురాధకు అసహ్యము చీకాకు కలిగాయి. నోరు విప్పి మాట్లాడే తెగువ ఎటూ లేదు కనుక అయిష్టతను సూచించే పదధ్వనితో అక్కడి నుండి లేచిపోయింది. ఈ జరిగిన మార్పు కొంత చిన్నతనం కలిగించేదైతే కానీ పర్వాలేదు, తనకు మాత్రం చాలా సంతోషంగా ఉంది. భలేగా జరిగింది. సంతోషంతో పసిబిడ్డలాగా తన గదిలోని మంచం మీద నుండి టేబుల్ నుండి సోఫాల మీదకి గెంతింది కొంతసేపు. మహా బాగా జరిగింది. మిగిలిన కాంట్రాక్ట్స్ కూడా ఇలాగే ఏదో ఒక కారణంగా రద్దయిపోతే బాగుండును. అలా జరిగితే ఈ పంజరపు పక్షి జీవితానికి స్వేచ్ఛ లభిస్తుంది. మధ్యలో ఈ మొరారి ఒకడు తన సొమ్మంతా పోయినట్టు ఎందుకలా లబోదివ్వమంటాడు? ఎప్పటి నుండో ఇదంతా గమనిస్తున్నదో సీత కిలకలు విని గెంతట ఆపి ఇటు చూసింది. ఏమిటో అంత ఆనందంగా ఉన్నారు, అవతల అమ్మగారేమో చాలా కోపంగా ఉన్నారు అంది. అందుకే తాను కిలకిలా నవ్వింది అనురాధ. సీత, నీకు తెలుసా? రహస్యం చెప్తున్నట్లు అంది. ఇదంతా మమ్మీ వల్ల జరిగింది కనుక, కానీ మనం ఎవరైనా కారణం అయితే ఈసరికి చంపి పాతి పెట్టి ఉండేది కదూ. సీత తప్పనిసరిగా నవ్వుతూ అటు ఇటు బెదురు చూపులు చూసింది. అన్నట్టు ఏది, ఈ నెల చిత్రపత్రిక వచ్చిందా ఇటుతే అంది. తెచ్చి ఇచ్చింది సీత. ఆత్రంగా పేజీలు తిరగేసింది అనురాధ. మరలా పరిశీలనగా చూసింది. తన గురించి అందులో ఏమీ లేదు. ఇటువంటి విశేషాలు దొరికిందే చాలన్నట్టుగా అన్ని పత్రికలు అతి ప్రాముఖ్యతనిచ్చి ప్రచురించిన వార్తను మౌళి ఎందుకు ప్రచురించలేదు? మా అమ్మాయి దాసి వేషం వేయదు, కథ మార్చి రాయండి అని ఆనాడు జయమ్మ ఖచ్చితంగా చెప్తున్నప్పుడు అక్కడ మౌడి కూడా ఉన్నాడు, సంగీత దర్శకుడితో మాట్లాడుతూ. అతడు తమ వైపు చూడనైనా చూడలేదు, కానీ అంతా గమనించే ఉంటాడనేది నిస్సందేహం. తనకు అతడితో చాలా మాట్లాడాలనే కోరికున్నప్పటికీ చండశాసనరాలైన తల్లి భయం వలన, మౌళి అసలు తమను చూడనట్లు నిర్లక్ష్యంగా ఉండటం వలన మాట్లాడలేకపోయింది. అతడి మనసులో బాగా కోపం ఉండి ఉండాలి.
ఆ రోజున మురారి జయమ్మలు అతన్ని చిన్నపుచ్చిన విషయం కూడా తక్కువదా మరి? కనీసం ఈ సంఘటన విషయంలో అతడికి క్షమాపణలు చెప్పుకోవాలనుకున్నా అందుకు అవకాశమే కలగటం లేదు. ఆ చింత ఒకటే ఆమెకు బాధగా ఉంది. మౌళిని కలుసుకోవాలి, మాట్లాడాలి. ఎలాగా? ఉపాయం ఆలోచించసాగింది. లీలను కానీ సరస్వతిని కానీ కలుసుకుంటే ఉపాయం చెప్పగలరు. కానీ వాళ్ళని కలుసుకునేది ఎలా ఇప్పుడు? మమ్మీ అసలే కోపంగా ఉందాయే. మమ్మీ మెల్లగా తల్లి పక్కన చేరింది. మురారితో తర్క వితర్కాలలో మునిగి ఉన్న జయమ్మకు ఇటు తిరిగి చూసే తీరిక కూడా లేదు. ఏమిటి? అంది విసుగ్గా. నాకేమిటో చాలా చిరాగ్గా ఉంది. ఏమీ తోచడం లేదు ఇంట్లో. ఎక్కడికైనా వెళ్దాం పదా అంది గారాబంగా. ఇప్పుడా? ఇటువంటి సమయంలోనా? నేను ఒక వంక బుర్ర బద్దలయ్యే సమస్యలతో ఉంటే నీకు అసలు చీమ కుట్టినట్టు కూడా లేదు. ఇంత మాత్రం ఇంగితం కూడా లేదా? ఇటువంటి సమాధానం తప్పక వచ్చి తీరుతుందని తెలిసే అలా అడిగింది అనురాధ. మరేం పర్వాలేదు లేదు, వెధవ కాంట్రాక్టులు 2 పోతే పోయాయి నిర్లక్ష్యంగా అంది. ఒక కంట మురారి ముఖ కవళికలు కొంత జాగ్రత్తగా కనిపెడుతూ. అనుకున్నట్లే అతడిలో సంచలనం స్పష్టంగా కనిపించింది. జయమ్మ మాత్రం మండిపడింది. ఇందుకే సమయము ఇంగితో తెలియని దానివన్నాను. మరి ఆగడం ఎక్కువైపోయింది నీకు. ఈ మందలింపు కూడా పనిచేయలేదు అనురాధపై. అలాగే బొంగమూతితో నిలబడింది తల్లి చెంత. ప్లీజ్ మమ్మీ, నాకు బయట తిరగాలనుంది, విసుగ్గా ఉంది ఇంట్లో. చిన్నతనం కాదు, పెద్దరికపు హోదా ఉట్టిపడేటట్లు మాట్లాడాడు మురారి. ఎక్కడికి వెళ్ళాలి? విసుక్కుంటూనే అడిగింది జయమ్మ. ఎక్కడికనే లేదు, అలా సముద్ర తీరానికి. నాకు ఖాళీ లేదు, కానీ వల్లిని వెంట తీసుకువెళ్ళు. వల్లిని చూస్తేనే అనురాధకు ఎందుకో కంపరం. ఒక సమస్య తీరి మరొక సమస్య వచ్చినట్లయింది. వల్లి లేకుంటే నీకు ఇబ్బంది మమ్మీ. ఫోన్ కాల్స్ వస్తే నువ్వు హైరాణ పడాలి. సీతను పంపించు చాలు అంది తెలివిగా. నిజమేలే. పోనీ కనీసం ఆ మాత్రమైనా ఆలోచించగలిగావు. వెళ్ళి త్వరగా వచ్చేయండి. నువ్వు అనుకున్న పని కాదంటే నా పని కూడా తోచలేకుండా విసిగిస్తావు. అన్నట్టు జనసమ్మర్థం ఉన్న చోటుకు వెళ్ళకండి. జనం చుట్టుముట్టారంటే కష్టం. కారు కదిలే వరకు అలా ఏవేవో హెచ్చరికలు విసురుతూనే ఉంది జయమ్మ. అమ్మయ్య. కారు గేటు దాటి బాట పట్టిన తర్వాత తేలిక పడినట్లుగా ఊపిరి పీల్చుకుంది అనురాధ. మమ్మీ వద్దంటుందనుకున్నాను అంది. సీత నవ్వింది. మీ మాట కాదనరు అమ్మగారు, మీరంటే చాలా ప్రేమ అంది. డ్రైవర్, ఆ రోజు పెళ్లికి వెళ్ళాను చూడు, నా ఫ్రెండ్ ఇంటికి, ఎక్కడికి పోని? అలాగేనండి అన్నాడు. సీత గాబరాగా చూసింది, కానీ ప్రశ్నించే సాహసం లేకపోయింది. గ్రహించినట్లుగా అనురాధ సమాధానం చెప్పింది. లీల దగ్గర కంటే మమ్మీ వెళ్ళనిస్తారా? అందుకనే అబద్ధం చెప్పాను, నువ్వు చెప్పకు. అనురాధను చూస్తూనే కళ నిజమా అంటూ తబ్బిబ్బైపోతూ ఆహ్వానించింది లీల. నిమిషాల్లో సరస్వతికి కూడా కబురంపి రప్పించింది. అబ్బా, ఎన్నాళ్లకు మళ్ళా ముగ్గురం హాయిగా కలుసుకున్నాం. ముగ్గురు ఒకేసారి అనుకున్నారు. హాయిగా తీరిగ్గా మాట్లాడుకునే అవకాశం లభించింది అనాలి అంది లీల. ముగ్గురికి కాలగమనమే తెలియరాలేదు. ఎన్నెన్నో కబుర్లు, ఎన్నెన్నో విషయాలపై చర్చలు, నవ్వులు, హాస్యాలు దొర్లిపోయాయి. ఈలోగా సీత 2 సార్లు లోపలికొచ్చి ఆలస్యం అయిపోతుంది, అమ్మగారు ఏమన్నా ఆగ్రహించవచ్చు అంటూ గుర్తు చేసింది. నాకు తెలుసులే కసురుకుంది అనురాధ. అను, రేపు నేను వెళ్ళిపోతున్నానే బాధగా అంది లీల. ఎక్కడికి? ఇంకెక్కడికి వెళ్తారు పెళ్ళైన ఆడవాళ్ళు భర్త ఇంటికి. మళ్ళీ ఎప్పుడొస్తావు? ఏమో, ఏం చెప్పగలం? ముగ్గురు మనసులు భారమైనట్టుగా కూర్చున్నారు కొంత తడువు. ఖాళీ అయిన కాఫీ కప్పులు తీయటానికి వచ్చిన లీల తల్లి కళ్ళనీళ్లు నింపుకుంది. అంతే కదమ్మా, ఆడపిల్ల బ్రతుకు. పెంచాము, మరొక అయ్యకు అప్పగించాము. ఇక అధికారం అంతా వాళ్లదే కదా. ఎప్పుడు పంపినా పంపకపోయినా దాన్ని బాగా చూసుకుంటే అంతే చాలు అంటూ వెళ్ళిపోయింది. లీల తల వాల్చుకుంది. కంటి నీరు అందరికీ కనిపించకూడదన్నట్టు. అమ్మాయి, ఈ నాటకం కట్టిపెట్టు. రేపు వెళ్ళి భర్తగారి ఒడిలో వాలేక మేము అసలు గుర్తుంటామా? ఎందుకు ఈ దొంగ కన్నీళ్లు? పరిస్థితిని తేలిక చేయడానికి సరస్వతి హాస్యాలు ప్రారంభించింది. లీల వదనం అరుణిమ దాల్చింది భర్త ప్రసంగం రావటంతో. ఇదంతా ఏమిటో మరొక లోకంలాగా అనిపిస్తున్నది అనురాధకు. ఇక్కడ ఐశ్వర్యాలు లేవు, ఆడంబరాలు లేవు, పేరు ప్రతిష్టలు అసలే లేవు. కృత్రిమ అలంకారాలు, అలంకరణలు, తెచ్చిపట్టుకున్న దర్జాలు ఏమీ లేవు. కానీ ఈ జీవితాల్లో సహజత్వం ఉంది.
సహజ సిద్ధమైన ఆనందము, అనుభూతులు ఉన్నాయి. ఇటువంటి అనుభూతులు తనకేవి? అన్నట్లు అను, మళ్ళీ మనం ఎప్పటికి కలుసుకుంటామో ఒక్క మాట స్నేహితురాలిగా చెప్పకుండా ఉండలేకపోతున్నాను. ఏమీ అనుకోవుగా? లీల సందేహిస్తూ అడిగింది. ఛ, చెప్పు ఏమిటో. నీకు చాలా అందం ఉంది, వెనక అమితమైన ఐశ్వర్యం ఉంది. ఇంతకంటే ఆడపిల్లకి ఏం కావాలి? ఏంటే నీ మాటలు నాకు అర్థం కావటం లేదు. నీతో పోల్చి చూస్తే మేము మా బ్రతుకులు ఎంత తక్కువ. అసలు పోలికేమిటి? ఆ మాటల ఆంతర్యం అసలే అర్థం కానట్లు కనుబొమ్మలు ముడిచింది అనురాధ. నీకు చక్కటి వరుడు దొరకటం కష్టమేది కాదు. ఓ, అర్థమైనట్లు నవ్వేసింది అనురాధ. నన్ను పెళ్లి చేసుకోమని సలహా ఇస్తున్నావన్నమాట. లీలా సరస్వతులు నవ్వకపోగా మరింత గంభీరంగా మారిపోయారు. పెళ్లి చేసుకోవటం చేసుకోకపోవటం నీ ఇష్టం. అటువంటి ముసలి సలహాలు నేను చెప్పను. కానీ నీకు వివాహం మీద మనసైతే మాత్రం మంచి వరుణ్ణి ఎన్నుకుని పెళ్ళాడు. అతడి గృహిణిగా మంచి స్త్రీగా బ్రతుకు. కానీ ఎవరికి ఉంపుడు కత్తిగా మాత్రం మారకు. మరు క్షణంలో లీల చెంప చెల్లుమన్నది. అనురాధ చేతి వేళ్ల ఆనవాళ్లతో పొంగిపోయింది లీల ఎడమ చెంప. ఊహించని మాటలు విన్న అనురాధ ఆవేశంతో రొప్పుతోంది. కళ్ళు నిప్పులు రాలుస్తున్నాయి. నోట మాట రాకుండా ఉన్నంతగా గుండె ఎగసి పడుతోంది. అనుకోని ఈ సంఘటన సరస్వతిని మోగదాన్ని చేసింది. దెబ్బతిన్న లీల కళ్ళల్లో నీళ్లు లేవు, దుఃఖం లేదు, నిర్మలంగా నవ్వుతున్నాయి. అను సస్నేహంగా భుజంపై చెయ్యి వేసింది. ఇంకా ఆవేశం తగ్గని అను ఆ చేతిని తోసేసింది విసురుగా. క్షమించాను. చుబుకం పట్టుకుంది లీల. నీ మనసుపై నేను కొట్టిన దెబ్బ ఈ చెంప దెబ్బ కంటే బాధాకరమైనదని నాకు తెలుసు. నాటినైనంత మాత్రాన స్నేహితులు మీరు కూడా నన్ను ఎంతగా అవమానిస్తారా? అదురుతున్న పెదవులతో, వణుకుతున్న కంఠంతో ఎలాగో మాట్లాడగలిగింది అనురాధ. ఆమె కళ్ళ నుండి నదులే దుముకుతున్నాయి. ఆ కళ్ళు ఒత్తుతున్న లీల దుఃఖం కూడా తక్కువదేమీ కాదు. అను, బాధపడకే. మనం స్నేహితులం, నిజమైన స్నేహితులం. ఆ స్నేహమే నా చేత ఆ మాటలు వినిపించింది. ఆ స్నేహమే నీ చేత చెంపదెబ్బ కొట్టించింది. ఈరోజు మన స్నేహం మరింత గట్టిపడింది అంది అక్కును చేర్చుకుంటూ. అసలు నన్నింత నీచంగా ఎలా ఊహించగలిగావు? ఇంకా రొప్పుతూనే తీవ్రంగా అడిగింది అనురాధ. నేను ఊహించలేదు. అందరూ అంటున్నది విన్నాను, అడిగాను, నిజం తెలుసుకున్నాను. ఏమిటి తెలుసుకున్నావు? అను కంఠంలో తగ్గని కోపం చిందులు వేస్తోంది. నీ మనసు స్వచ్ఛమైనదని, నీ బుద్ధిలో వక్రత లేదని తెలుసుకున్నాను. అనురాధ మాట్లాడకుండా తదేకంగా చూడసాగింది లీలవంక. అనురాధను సాంత్వనపరిచే చూపులు చూస్తూ చెయ్యి పట్టి కుర్చీలో కూర్చోబెట్టింది సరస్వతి. అను, లీల కంఠం మార్ధవంగా పిలిచింది. సెక్రటరీ ఒల్లి ఎటువంటిది అడిగింది. ఏట్లో కలిసినటువంటిది. ఇప్పుడు దాని గోలెందుకు? పోనీ ఇది చెప్పు, ఆమె మీ డాక్టర్ మదన్కు ఏమవుతుంది? తగలేస్తే బూడిదవుతారు ఇద్దరు కలిసి. అను, నువ్వు నీ కోపం వదిలి నా మాట వినవా? చెప్పరాదు, మధ్యలో దాన్ని తెస్తావెందుకు? ఎప్పుడు కాస్త అవకాశం దొరికినా ఆ మదనునే ఆకాశానికి ఎత్తబోతుంది. అందుకే నాకు అదంటే చిరాకు. ఈరోజు మమ్మీ చెప్పినా నా వెంట తీసుకురాలేదు. మంచి పని చేశావు. ఆ వల్లి ఈ వీధి చివరనే ఒక చిన్న ఇంట్లో ఉంటుంది. డాక్టర్ మదన్కు ఉంపుడు కత్తే. ఏంటి? ఆమె అతడి కజిన్ సిస్టర్ కాదు? కాదను. దాన్ని ఏదో పన్నాగంతో మీ దగ్గర ఈ నౌకరీకి ఆ మదనే నియమించాడనిపిస్తోంది. త్వరలోనే నీకు ఆ డాక్టర్కి వివాహం కాబోతోందని ఆ వల్లి అందరికీ చెప్తోంది అంది లీల నెమ్మదిగా. అదిరిపాటితో లేచి నిలబడింది అనురాధ. మళ్ళీ చెంప పగలు కొట్టకు తల్లి. నీ వెనుక జరిగే భాగవతాలు నీకు తెలియవు మరి, అందుకే చెప్తున్నాను అంది లీల నవ్వుతూ. ఇంకా వాడికి భార్య, 3 పిల్లలు ఉండగానే నిన్ను చేసుకుంటాడని వదంతి. ఏంటి ఇదేమిటసలు? అమాయకంగా చూస్తూ అడిగింది అనురాధ. ఆ కంఠంలో పూర్వపు ఆగ్రహం లేదు, చాలా నీరసంగా ఉంది. కళ్ళు తిరిగినట్లయి కుర్చీలో కూలబడింది తిరిగి. అది విన్నప్పుడు మేమెంత బాధపడ్డామో నీకు తెలియదాను. నేను అటువంటి దాన్ని అనుకుంటున్నావా? రోషంతో ముఖం అరుణిమ దాల్చింది. నేను అనుకోవటం, నువ్వు అనుకోవటం కాదాను. లోకం అనుకునేది ప్రధానం. వీలైతే ఆ చెడ్డ పేరుకు దూరంగా ఉండు. కొద్ది రోజుల్లో పత్రికల్లో కూడా ఎక్కొచ్చు.
అది కూడా ఎవరైనా చెప్పారా? ఆ, చంద్రమౌళి అని మా వారి స్నేహితుడు. బిగుసుకుపోయినట్టుగా కూర్చుంది అనురాధ. క్షమించు, స్నేహితులమందరం కూర్చున్నప్పుడు నీ మాటలు వస్తూ ఉంటాయి. చివ్వున లేచి నిలబడుతూ అడిగింది అనురాధ. చంద్రమౌళి అంటే ఆ చిత్రపత్రిక ఎడిటరేనా? అవును, అతడిదే ఆ పత్రిక. అతడిని నువ్వు బాగా ఎరుగుదువా? మా వారి స్నేహితుడు కదా, 2-3 సార్లు వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాను. అతడి ఇల్లు ఎక్కడో చెప్పు నాకు. ఆశ్చర్యంగా ముఖాలు చూసుకున్నారు లీలా సరస్వతి. లీల మౌళి అడ్రస్ రాసిచ్చింది. వెళ్తున్నాను అని చెప్పటం కూడా మర్చి రివ్వున దూసుకుపోయి కారులో కూర్చుంది. పరుగెడుతున్న కారును చూస్తూ ఆందోళనగా అంది సరస్వతి. వెళ్ళి అతగాడిని దులిపేస్తుందేమోనే. ఏమో, బహుశా అంత పని జరగదనే నా ఉద్దేశం అంది లీల. మౌళి ఇంట్లో లేడు. అది ఇల్లు కాదు, నిజానికి పెద్ద భవంతి. అతడు పత్రికా కార్యాలయంలో ఉండొచ్చు. కానీ అక్కడికి పోయి అతన్ని కలవటం సమంజసంగా అనిపించలేదు. మనసులో నిరుత్సాహం పెరిగిపోయింది అంటే సరిపోలదు. మహారణ్యంలాగా మారిపోయిన మనసులో సింహాలు, పులులు, కొండ చిలువలు స్వైర విహారం చేస్తున్నాయంటే సమంజసంగా ఉంటుంది. ఎక్కడికి పోనిమ్మంటారు అని అడిగిన డ్రైవర్ సమాధానం రాక వింతగా చూశాడు. ఎన్నడూ లేని ఈ అనురాధ తిరుగుడు సీతకు భయం గొలుపుతున్నది. ఈ ఆలస్యానికి ఇంటి దగ్గర ఏం సమాధానం చెప్పుకోవాలో, జయమ్మ చేత ఎన్ని తిట్లు తినాలో అనే అదురుతో అలసిపోతోంది ఆమె గుండె. అయితే అదృష్టవశాత్తు జయమ్మ అనురాధ విషయం పట్టించుకునే స్థితిలో లేదు. మారుతీరావు ఆమె తమ గదిలో ఏదో తీవ్రమైన ఘర్షణలో మునిగొన్నారు. పూర్వం ఎన్నడూ లేనిది ఈ మధ్య జరుగుతున్నది ఈ ఇంట. తల్లి తండ్రి తరచూ ఘర్షణ పడుతున్నారు. జయమ్మలో సంతోషం కొంత తగ్గింది ఈ మధ్య. ఫలితంగా కోపం అధికమైంది. ఇందుకు కారణమేమిటో ఎంత ఆలోచించినా అనురాధకు బోధపట్టం లేదు. నౌకర్లు కూడా చాటుమాటును చెవులు కొరుక్కుంటున్నారు. ఈ అన్నింటినీ మించి ఆమె మనసును తొలిచివేస్తున్న విషయం మరొకటి ఉంది. అది వల్లిని ఆ చెంప ఈ చెంప వాయించి పనిలో నుండి పీకి పారేయటం. కానీ వల్లి సమయానికి లేదు, ఇంటికి వెళ్ళిపోయి బ్రతికిపోయింది. కానీ మమ్మీకి కారణం చెప్పాలి కదా. ఎలాగా? నీకెలా తెలుసు? ఎవరు చెప్పారు అసలు ఈ విషయం అని నిలదీస్తుంది. లీలా సరస్వతుల ఇళ్లకు వెళ్ళినట్టుగా తెలిసిపోతుంది. బాబోయ్, ఇంకెప్పుడు గడప దాటని ఇది ఒంటరిగా. అభోజనంగా పడుకుంది జీవితంలో మొదటిసారిగా. జయమ్మ కూతురి అన్నపానాదుల సంగతిని విస్మరించడం కూడా ఆ ఇంట మొదటిసారిగా జరిగింది. ఆమె భర్తతో తీవ్ర వాగ్యుద్ధంలో మునిగుంది. ప్రప్రథమంగా కాశ్మీర్ సందర్శన కావటం వలన అందరి చీకాకులు తాత్కాలికంగా మరుగున పడ్డాయి. మధ్య మధ్యలో అప్రియ విషయాలు మనసున మెదిలి మతిపోయినట్లయినా మనోరంజకమైన దృశ్యాలు, విహారాలు తాత్కాలిక ఉపశాంతిని కలిగిస్తున్నాయి అనురాధకు. మార్పు లేని వ్యక్తి మాత్రం జయమ్మ ఒక్కతే. అందరికీ ఒకే హోటల్లో గదులు ప్రత్యేకించబడినాయి. శ్రీనగర్లో దాల్ చెరువు మధ్యన కట్టబడిన పేరెన్నిక గల హోటల్ అది. మొదటి రోజు సర్దుబాట్లలో సేద తీర్చుకోవటంలో గడిచిపోయింది. బేబీ ఇంకా నిద్ర లేవలేదు, ఇంకా అలసట తీరలేదు అన్నది 2వ రోజు కూడా జయమ్మ. పర్వాలేదులేండి అన్నాడు కొత్తవాడైన నిర్మాత అతి అణుకుగా. పర్వాలేదు మమ్మీ, అలసట ఏముంది, హాయిగా ప్లేన్లో కూర్చొని వచ్చాము. ఈరోజు ప్రారంభించవచ్చు, ఎందుకు అలా చెప్పావు అంది కినుకగా అనురాధ. నువ్వు నోరు మూసుకో అను. జీవితంలో తల్లి నోటి నుండి ఇంత క్రోధాపూర్వకమైన మందలింపులు సూటిగా విన్న అనురాధ నీరుత్తరయింది. నీ మటుకు నువ్వు, మీ నాన్న మటుకు మీ నాన్న నా మెదడును తినేస్తున్నారు. నేనేం చేసినా నీ క్షేమం కోసమేనని తెలీదు గద్దించింది. డాడీ ఏం చేశారు మమ్మీ? విస్మయంగా అడిగింది అసలు విషయం విస్మరించి. 50,000 తీసుకుపోయారు నాకు చెప్పా చేయకుండా. ఇంకా కావాలట. ఎవరిదో బిజినెస్లో పార్ట్నర్షిప్ అట. అయినా నీకెందుకులే, ఇవన్నీ నేను చూసుకుంటానుగా. నీకెందుకు అనే తల్లి తనకు ఈ మాత్రం వివరాలైనా చెప్పిందంటే ఆమె మనసు ఎంత కల్లోలంగా ఉందో అనురాధకు గ్రాహ్యమైంది. కానీ అంతకంటే బాగా గ్రహింపు చేసుకున్నాడు అప్పుడే గుంభనంగా నవ్వుతూ గదిలోకి అడుగిడిన మురారి. అతన్ని చూస్తూనే జయమ్మ మామూలు మనిషి అయిపోవటానికి ప్రయత్నించింది. ఏమిటండి ఈ చెత్త ఏర్పాట్లు అంది విసుగ్గా. ఏమైంది అన్నాడు అతను అటు ఇటు చూస్తూ. బోట్ హౌస్లో మాకు స్పెషల్ ఏర్పాట్లు కావాలని ముందే చెప్పాను కదా. ఏమిటి హోటల్లో పారేశారు తీసుకొచ్చి? ఇది కూడా నీళ్ల మధ్యలో ఉన్న హోటలేగా. ఇది హౌస్ బోట్ లాగానే ఉందని నేనే అన్నాను అన్నాడు. ఏదో జరిగిపోయింది కానీ ఇప్పుడైనా ఏర్పాటు చేయమనండి. ఈరోజే మేము బోట్లోకి మారాలి. ముందు మా సౌకర్యాలు చూడకుండా షూటింగ్ అంటాడేమిటి?
జయమ్మ ధుమధుమలను తమాషాగా చిరునవ్వుతో చూస్తున్నాడు మురారి. ఓ, నేనొక్క మాట చెప్తే చిటికలో ఏర్పరుస్తాడు. 10 తరాల వరకు తరగని డబ్బున్నవాడండి బాబు. సామాన్యుడు కాదు మా నాగేంద్రం. అలాగా? జయమ్మ స్వరంలో సరళత్వం ప్రవేశించింది. పెద్ద హౌస్ బోటు, చాలా గొప్ప హంగులున్నదే చూడమంటాను. సాధారణంగా ఇవన్నీ ముందే బుక్ అయిపోయి ఉంటాయి. కానీ డబ్బున్నవాడు ప్రయత్నిస్తే జరగనిదేమున్నదిలేండి. అతని మాటలు విని శాంతంగా, బేబీ ఇప్పుడే లేచిందండి. ఈరోజు సైట్ సీయింగ్కి వెళ్దాం ఏమిటి అంది జయమ్మ. అయితే ఈరోజు షూటింగ్ ఏర్పాట్లు చేయొద్దా అడిగాడు. వద్దులేండి, కాస్త అలా తిరిగితే అమ్మాయి కోపము చిరుపురులు తగ్గుతాయి. ఆ తర్వాతనే ఈ పనులు కావచ్చు. మొరారి విషపు నవ్వు నవ్వాడు. కానివ్వండి, ఇందులో హీరో అనేవాడే లేడు. నాయిక మీదే నడిచిన కథ. అంచేత ఇక మనం ఆడింది ఆట అన్నాడు. అందలి ఎత్తిపొడుపు అర్థమైన జయమ్మ కోపం తెచ్చుకోలేదు. మరి అవతల ప్రొడ్యూసర్ కోటీశ్వరుడాయే. ఇవాళ ఫ్లైట్లో వస్తున్నాడు. అతడి కోసం రిజర్వ్ అయి ఉన్న హౌస్ బోట్లోకి మీరు వెళ్ళండి. మరొకటి అతడు వచ్చేసరికి ఏర్పాటవుతుంది అన్నాడు. ఏమిటి, ఇవాళ వస్తున్నాడా? మరి ఇంతవరకు నాతో మాట్లాడుతున్నది ఎవరు? నోరావలించింది జయమ్మ. మరొకసారి నవ్వాడు మురారి పెదవులు చిత్రంగా విరుస్తూ. అతను ప్రొడక్షన్ మేనేజర్ నారాయణ అన్నాడు. మీరు అతడే నిర్మాతని మీ స్నేహితుడని అన్నట్టు గుర్తు అంది. ఆహాహా, అలాగే అనుకున్నాడు. కానీ నారాయణకి తీరా దమ్ములు లేకపోయాయి. నాగేంద్రం అయితే కోటీశ్వరుడు. ఓ 10 లక్షలు 25 లక్షలు పోయినా లెక్కలేనివాడు. అంతులేని డబ్బుని ఎలా ఖర్చు పెట్టాలో తెలియక చూస్తున్నాడు. అడిగేవాళ్ళు లేరు. అంతంత పెద్ద అంకెలు వింటున్న జయమ్మ విభ్రాంతితో మాటలు మరిచి నిలబడింది. ఈ చిత్రం కాస్త బాగా పోతే మరొక 2-3 తీయించే పథకంలో ఉన్నానులేండి. నా మాట కాదనడు. అసలు ఓ మాదిరి వాళ్ళు అతడి ఎదుట నిలబడి మాట్లాడలేరు. రాజభవనం లాంటి ఆ మేడలో ఆ మనిషి దర్శనం కావాలంటేనే 4-5 రోజులు పడుండాలి అన్నాడు. మరొక మామూలు వాళ్ళెవరి గురించైనా తన ముందు పొగిడితే జయమ్మకు కోపం వస్తుంది. కానీ ఇతనెవరో కుబేరుడి తమ్ముడి వంటివాడు విషయం కనుక వీణుడు విందుగా వినిపిస్తున్నది. ఏ ఊరేమిటి అంది. ఆ మాట వినన్నట్లు సాగిపోతోంది స్తోత్ర పాఠం. ఇంతకు ఈరోజు వస్తాడో రాడో మహానుభావుడు అన్నాడు. ఏముంది, కుబేరుడాయే. డార్జిలింగు ముస్సోరి సిమ్ల ఒకటేమిటి, వేసవిలో అతడిష్టం అడిగేవాళ్ళ పెట్టేవాళ్ళ. పాములు వాడు నాగస్వరం ఊది పామును ఆడిస్తాడు. అటువంటి కిటుకేదో మురారి కూడా తెలుసు. జయమ్మను ఆడించడానికే అనిపించింది అనురాధకు. వాళ్ళు తన ఉనికినే మరిచి మాట్లాడుకుంటున్నారు. ఆ విషయం అనురాధలో అంతర్గతంగా ఉన్న బాధను వెలికిలాగింది. కిటికీ వద్ద కూర్చుని బయటకు చూడసాగింది. ప్రభాత సమయం. దాల్ సరస్సు సందడిగా ఉంది. చుట్టూ మంచు శిఖరాల కొండలు. సరస్సుల్లోనే ఇళ్ళు దుకాణాలు, తిరుగుతున్న నావలు. కాలీఫ్లవర్, టమాటా, బఠానీ వగైరా రకాల కూరగాయలతో నిండిన నావలు కొన్నైతే బ్రెడ్, గుడ్లు, సబ్బులు, టీ పొడి మొదలైన వస్తువులతో నిండినవి మరికొన్ని. నిండుగా మాంసపు కండలు పేర్చి ఉన్న నావలు. టోపీలు, స్వెట్టర్లు మొదలైన ఉన్ని వస్తువుల పడవలు కొన్ని. ఇంత ఉదయమే ఎలా తిరుగుతున్నారో వీళ్ళు. అటు చూడండి, బొత్తిగా 4 ఏళ్లైనా ఉంటాయో లేదో ఈ పిల్లాడికి. స్వయంగా నావ నడుపుకుంటూ పోతున్నాడు అక్కడే. ఆశ్చర్యం వెలిపుచ్చింది అనురాధకు తలదూతున్న సీత. మురారి లేచి అక్కడికొచ్చాడు. మొదటిసారి చూడటం కదూ, ఆశ్చర్యంగా ఉందా అన్నాడు. సీత అక్కడి నుండి తప్పుకుంది. జయమ్మ కూడా సమీపానికి వచ్చి వింతగా చూడసాగింది. వీళ్ళవి చాలా సాహసమైన జీవితాలు అనక తప్పదు. ప్రకృతిలో లీనమైపోయి బ్రతుకుతారు కష్టజీవులు అన్నాడు. చూడటమే పనిగా ఉన్నందువల్ల ఎవరూ మాట్లాడలేదు. అబ్బో, నాకు ఇవన్నీ పాతపడిపోయాయిలేండి. ఎన్నిసార్లు వచ్చానో లెక్కే లేదు అన్నాడు తిరిగి. మొదటిసారి ఇవన్నీ వింతగా చూసేది. ఆ తర్వాత కావలసిన పనులకే బయటికి రావటం, పని లేకపోతే వెచ్చగా గదుల్లో పడుకోవడమే పని అని తన మాటలకు తానే నవ్వుకున్నాడు. మమ్మీ, కాసేపు మనం కూడా నావలో తిరిగొద్దామా అంది అనురాధ. నడవండి నడవండి, ముందు హౌస్ బోట్ చూసి మీకు నచ్చితే అందులోకి మారొచ్చు అంటూ అప్పటికప్పుడు నారాయణతో చెప్పి ఆ ఏర్పాట్లు చేయించాడు. బెడ్రూమ్స్, డ్రాయింగ్ రూము, ఆ ఖరీదైన తివాచీలు, అతి సుందరమైన మంచాలు, డ్రెస్సింగ్ టేబుల్, సోఫా సెట్, అటాచ్డ్ బాత్స్ అన్నీ చూసిన అనురాధ అచ్చారుతో నిలబడిపోయింది. జయమ్మకు కళ్ళు తిరిగినట్టే అయ్యింది. నీటి మధ్యన ఇన్ని ఏర్పాట్లా?
లోగడ విని ఉంది కానీ ఇంత ఘనంగా సౌకర్యంగా ఉంటాయని తెలియదు. ఆమె మనోభావాన్ని స్పష్టంగా చదవగలిగిన మురారి గర్వంగా చూశాడు. ఎంత ఉంటుందో దీని కిరాయి అంది. ఎంతైతే మీకేం అన్నాడు. వట్టి కుతూహలం. మా వాడికి టాప్ క్లాసే కానీ పనికిరాదుగా మరి, విత్తం కొలది వైభవం కొన్ని వేలే అనుకోండి అన్నాడు. జయమ్మ ఒక సోఫాలో కూలబడింది. అతడు సగర్వంగా చూశాడు. సామాన్లన్నీ తెప్పించరా మరి అన్నాడు. అబ్బా, ఇప్పుడు మళ్ళీ సర్దుకుంటూ కూర్చోవటమా? విసుగుదల ప్రదర్శించింది అనురాధ. ఓ పని చేయండి, ఆవిడ సర్దుబాట్లు చూస్తారు, మీరు నాతో ఎయిర్పోర్ట్కి రండి అన్నాడు మురారి అవకాశం జార విడుచుకోకుండా. అనురాధ తల్లి వంక చూసింది. జయమ్మ ఇబ్బందిగా చూసింది. ఎంతసేపులో సర్దుతాంలేండి, తర్వాత అందరం కలిసే వెళ్ళొచ్చు అంది. అంతవరకు మాటి మాటికి పళ్ళికిలిస్తూ వచ్చిన మురారి స్వరూపం ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. చాలా గంభీరంగా అన్నాడు. అంతవరకు టైం లేదమ్మా, నేను పోతున్నాను ఇప్పుడే. అతడు వస్తున్నాడంటే మహామహా వాళ్ళు కూడా క్యూల్లో నిలబడతారు. ఇక మనం పోలేదంటే ఏం బాగుంటుంది? ఏదయ్యా, మన పిక్చర్ హీరోయిన్ అంటే నేనేం చెప్పేది అన్నాడు. జయమ్మ ఆలోచన తెగకముందే తిరిగి, తిక్కరేగిందంటే అసలు పిక్చరే తీయొద్దు పొమ్మంటాడు, నేను పోతున్నాను మరి అంటూ లేచాడు. ఈ అస్త్రం బాగా పనిచేసింది. అయ్యో, మీరేమైనా పారయ్యవారా? అలాగే తీసుకువెళ్ళండి అంది. ఎన్నడూ లేని అలవాటుగా కుమార్తెను ఒంటరిగా అతడి వంట పంపగలిగింది, కానీ హౌస్ బోటును మాత్రం వదులుకోలేకపోయింది జయమ్మ. 4వ భాగం సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం, దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.